బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ ఆట ఆడనున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి సూర్యసేన రానుంది. ఒక మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ రానుంది. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నుపడింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ డి అంటున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి సూర్యసేన దిగుతోంది. ఒక్క మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ దిగుతోంది. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నుపడింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ మరి కాసేపట్లో గేమ్ ఆడనున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి సూర్యసేన దిగుతోంది. ఒక్క మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ టీం దిగుతోంది. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నుపడింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ మరి కాసేపట్లో గేమ్ ఆడనున్నాయి. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి సూర్యసేన దిగనుంది. ఒక్క మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ దిగుతోంది. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నువేసింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో మరోవైపు కివీస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఫైనల్లో టాస్ నెగ్గింది న్యూజిలాండ్. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ని చూసేందుకు దాదాపు 1,00,000 మందికి పైగా అభిమానులు స్టేడియంకి తరలి వచ్చారు. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ మ్యాచ్ జరగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి సూర్యసేన దిగుతోంది. ఒక్క మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ దిగనుంది. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నువేసింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో కివీస్ కూడా ముందుకు వెళ్తోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అహ్మదాబాద్ వేదికగా భారత్ కివీస్ మ్యాచ్ జరగనుంది. ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి సూర్యసేన దిగుతోంది. ఒక్క మార్పుతో బరిలోకి న్యూజిలాండ్ దిగుతోంది. మెక్కాంచి స్థానంలో డఫీ రానున్నాడు. మూడోసారి టీ20 టైటిల్ పై టీమిండియా కన్నుపడింది. తొలిసారి కప్పు గెలవాలన్న పట్టుదలతో కివీస్ ఉంది. ఫైనల్లో టాస్ నెగ్గింది న్యూజిలాండ్. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.